వెల్కమ్ టు మెషిన్ సిరీస్ షార్ట్ 2. ఇవాళ మనం ఎలక్ట్రికల్ మెషిన్స్ ఆపరేషన్కి చాలా ఇంపార్టెంట్ అయిన లాస్ గురించి తెలుసుకుందాం. వీటి పేరే ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఎలక్ట్రోమాగ్నెటిజం యొక్క బిహేవియర్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ మీద మైకెల్ ఫారడే అనే ఒక సైంటిస్ట్ ఈ 2 లాస్ ని ఫ్రేమ్ చేశారు. ఫారడేస్ ఫస్ట్ లా, వెనెవర్ ఎ మూవింగ్ కండక్టర్ కట్స్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ఈఎంఎఫ్ ఈజ్ ఇండ్యూస్డ్ ఇన్ ఇట్. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినట్టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫీల్డ్ లైన్స్ రూపంలో ఉంటుంది. అండ్ ఈ లైన్స్ ని ఏదైనా ఒక మూవింగ్ కండక్టర్ కట్ చేస్తే ఆ కండక్టర్ లో మనకి ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ కి మెయిన్ గా కావాల్సిన కాంపోనెంట్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, కండక్టర్ అండ్ రిలేటివ్ మోషన్ బిట్వీన్ దెమ్. ఈ పాయింట్ ని బాగా గుర్తుంచుకోండి, తర్వాత వీడియోస్ లో మనకి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్, ఫారడేస్ సెకండ్ లా, ద అమౌంట్ ఆఫ్ ఈఎంఎఫ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఈ ఎలక్ట్రోమాగ్నెట్ నుంచి వచ్చే ఫ్లక్స్ అనేది కరెంట్ కి సిమిలర్ గా విత్ రెస్పెక్ట్ టు టైం మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ ఫ్లక్స్ చేంజెస్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ ఈఎంఎఫ్ అనేది కండక్టర్ లో ఇండ్యూస్ అవుతుంది. అంటే ఈ కేసులో ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు -n ఇంటూ d∅dt. n అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ కాయిల్ అండ్ d∅dt అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజెస్. కానీ ఈఎంఎఫ్ కి ఎందుకు నెగిటివ్ సైన్ వచ్చిందో మీరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు వీవర్స్.